గ్రామ ప్రజలకు, ఆడపడుచులకు, అక్కచెల్లెలకు, యువతకు అందరికీ నా యొక్క పాదాభివందనం. ఎందుకంటే ఇవాళ మిమ్మల్ని నమ్ముకొని ఒక రోజు వచ్చి ఓ రోజు రాకుండా మీ గ్రామ ప్రజలందరూ మా ఎంబడి నా ఎంబడి మా అందరి ఎంబడి నాకు గెలుపులకు కృషి చేసినందుకు నమస్కారం. ఇవాళ నాకు చాలా మంది ఇవాళ మీ ఊర్లో కూడా ఎవరెవరికి ఫోన్లు చేసి అది చేసి భూములు పోతాయి అది పోతాయని కూడా చాలా మందిని బెదిరించి చేసారు. అయినా కూడా దేనికి భయపడకుండా మీరు అందరూ నా వెంబడి ఉన్నారు. కాబట్టి ఇలా నేను ఎక్కువ ఏం చెప్పలేదు. ఎందుకంటే ఎలక్షన్ లో చాలా చెప్పిన మీ ఊరికి చెప్పినవన్నీ చేశాకనే మళ్ళా మీ గ్రామంలో మీటింగ్ పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నా. ఇలా గ్రామంలో ఏ బాబు ఇంకో మైక్ ఉందా? చాలా సమస్యలు చెప్పారు. ఆ చెప్పిన ప్రతి సమస్య నేను నెరవేరుస్తా. ఇందాక సంజీవని చెప్పినట్లు మళ్ళా ఎలక్షన్లు వస్తే మీ గ్రామంలో ప్రచారం లేకుండా క్యాండిడేట్ గెలవాలి. ఆ బాధ్యత మీరు తీసుకున్నారు. నాకు మొన్ననే ఎలక్షన్ అయిపోయాక ఇంకా చాలా మంది చెప్పారు, ఏ బాగా వస్తాయన్నా 30 వస్తారా అని చెప్పి. కానీ నేను ఎవరు మాట నమ్మలే. 200 ఓట్లు ఆయనకు వస్తాయని కళాకడిగా చెప్పిన. ఒక ఓటు ఎక్కువ వచ్చింది. అది ఆ సాయపన్ను వేసినారు. కాబట్టి ఇలా నేను ఇచ్చిన మాట ప్రకారం బాగా తల్లికి ఇంటికాడ టెంకాయ కొట్టిన ఊర్లో పని స్టార్ట్ చేస్తాను ఈ పొద్దు కూడా చెప్తున్నా. ఎందుకంటే సరే ఆయన మంచోడు చేయడం మాట్లాడి వేసిండు. ఆయన ఊర్లో అన్నదమ్ముల పిల్లలు చుట్టాలు ఎవరో 600 ఓట్లకు పోయినా నాకు ఇబ్బంది ఏం లేదు. ఒక్క ఓటు గెలిచిన లక్షల ఓట్లను గెలిపే. కాబట్టి నాకు ఊర్లో రాజకీయం చేసే అవసరం లేదు. ఆశపైనా భీములైనా చంద్రైనా ఎవరైనా సరే ఏ ఆఖరికి మీ గ్రామ ప్రజలు ఎప్పుడు కోరుకోయినా 2 నిమిషాలు పని చేసే బాధ్యత నాదని చెప్తున్నా. మీ గ్రామ ప్రజలందరికీ మరొకసారి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. జై కాంగ్రెస్.